హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డిగ్రీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ డిగ్రీ ఎన్ని రకాలు, ఏ విధంగా ఉంటుంది, ఎవరు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎవరికి ఇస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డిగ్రీని కోర్టు అనేది పాస్ చేస్తుంది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కోర్టు డిగ్రీ అనేది పాస్ చేస్తుంది. ఎవరికి ఇస్తుందంటే పార్టీస్కి. ఎవరికైనా వాదోపవాదాలు విని విచారణ అంతా ముగిసిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్, ఎవిడెన్స్లు, విట్నెస్లు అందరూ వచ్చిన తర్వాత అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత కోర్ట్ అనేది ఫైనల్గా జడ్జిమెంట్ అనేది పాస్ చేసి, అంటే ప్లెయింటిఫ్కి ఫేవర్గాను డిఫెండెంట్కి ఫేవర్గాను ఇవ్వదు. సాక్ష్యాధారాలను బట్టి ఏదో ఒక పార్టీకి ఫేవర్గా ఇస్తుంది. సో ఆ జడ్జిమెంట్ని ఆధారం చేసుకొని డిగ్రీ అనేది కోర్టు ఫైనల్గా ఇస్తుంది. ఈ డిగ్రీ అనేది ఒకటిగానే ఉంటుందా, ఎలా ఉంటుంది అని అంటే, ఈ డిగ్రీ అనేది ఫస్ట్ ప్రిలిమినరీ డిగ్రీ, సెకండ్ ఫైనల్ డిగ్రీ. ఒకటి ప్రిలిమినరీ డిగ్రీ, రెండు ఫైనల్ డిగ్రీ. ఈ ప్రిలిమినరీ డిగ్రీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెండు ప్రిలిమినరీ డిగ్రీ, ఫైనల్ డిగ్రీ మీకు అర్థమైపోయేలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంది. పార్టీషన్ సూట్ వేసుకున్నారు. పార్టీషన్ అంటే తెలుసు కదా, భాగస్వామ్యం. అన్ని ఆస్తులు ఉమ్మడిగా ఉంటే ఎవరెవరికి ఏ ఏ భాగం రావాలని పార్టీషన్ సూట్ వేసుకున్నారు. సో ఫస్ట్ కోర్టు ఏం చేస్తుందంటే, ఎవరెవరు అర్హులు, ఇప్పుడు ఆ ప్రాపర్టీ నలుగురు పంచుకోవాలనుకోండి, ఆ ప్రాపర్టీని 4గా విభజిస్తుంది అనమాట. అంటే ప్రతి ఒక్కరికి 1/4 షేర్ అయితే రావాలి అందులో. కానీ ఎవరికి ఏ పార్ట్ రావాలనేది తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఈస్ట్ వైపుగా చెరువు ఉంది, వెస్ట్ రోడ్డు ఉంది, ఇలా దిక్కులు ఉంటాయి కదా. సో రోడ్డు వైపుదే నాకు కావాలి అని చెప్పి అందరు కోరుకుంటారు, ఎందుకు, వాల్యూ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. సో కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరికి ఏ పార్ట్ రావాలి, ఏ పోర్షన్ ఆఫ్ షేర్ రావాలి అని చెప్పి. సో ఫస్ట్ 1/4 షేర్ అయితే కన్ఫామ్ అయితే వస్తుంది కదా. సో 1/4 షేర్ అందరికీ వస్తుంది అని చెప్పి ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేస్తుంది ఫస్ట్గా. సో తర్వాత కోర్టు కమిషనర్ని అపాయింట్ చేసి దాన్ని ఎవరెవరికి ఏ ఏ పార్ట్, అంటే రోడ్డు వైపు ఎవరికి రావాలి, చెరువు వైపు ఎవరికి రావాలి అని దిక్కులుగా ఎవరెవరికి ఏ ఏ పార్ట్ రావాలని చెప్పి కోర్టు కమిషనర్ని అపాయింట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఫైనల్గా ఎవరికి ఏ పార్ట్ అయితే వాళ్ళకి ఇవ్వాలని కోర్టు నిర్ధారిస్తుందో దాన్ని పాస్ చేయడానికి ఫైనల్ డిగ్రీని పాస్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందా? సో కోర్టు ఇచ్చిన డిగ్రీని అందరూ ఫాలో అవ్వాలి. ఇది ప్రిలిమినరీ డిగ్రీకి ఫైనల్ డిగ్రీకి ఉన్న తేడా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డిగ్రీ అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే, సూట్ వేసుకున్న తర్వాత వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు ఎవరికి ఫేవర్గా అయితే జడ్జిమెంట్ పాస్ చేసిందో ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఇచ్చేదే డిగ్రీ. డిగ్రీ అంటే సూట్లో ఏమైతే కోరుకున్నారో అది ఇవ్వడం కాదు. ఈ ప్రాపర్టీ మీద ఎవరికి రైట్ ఉంది, ప్లెయింటిఫ్కి ఉందా, డిఫెండెంట్కి ఉందా అని చెప్పే రైట్ కోర్టుకుంటుంది అన్నమాట. అంటే గొడవ జరుగుతున్న ప్రాపర్టీలో ఏ పార్టీకి ఎవరికి ఆ ప్రాపర్టీ చెందాలో హక్కు ఎవరికి ఉందో చెప్పే రైటే ఈ డిగ్రీలో అనేది పేర్కొంటారనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. If you like this, please like, share and subscribe for more such videos. See you soon.